సో అయితే చిరంజీవి గారిది మీకు ఓకే అయిపోయింది? ఎప్పుడో అయిందండి. అవునా? అయితే మీరు ఎప్పుడు ఇప్పుడు ప్రభాస్ గారి సినిమా తర్వాత ఏమో చూడాలి ఎలా వెళ్తానో. వెళ్తా డెఫినెట్గా. మొన్న కూడా డిస్కస్ చేసాము. టైం సెట్ అవ్వాలి అండి. టైం సెట్ అవ్వాలి. ఇన్ జనరల్గా హీరోలుగా మీరు మాట్లాడుకోవాల్సి మీరు చేసిన హీరోలే కనుక ఒక నాని కానీ, లేకపోతే ఒక శర్వానంద్ కానీ, లేకపోతే మన సాయి ధర్మ తేజ్ కానీ, ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఈ రేంజ్ హీరోలు అంటే వీళ్ళు పూర్తిగా బన్నీ అయితే ఇప్పుడు పెద్ద హీరో, ఆల్ ఇండియా లెవెల్ హీరో అనుకోండి ఈ రోజున. బట్ వాళ్ళతో మీరు కథలు రాసేటప్పుడు మీరు మామూలుగా మీరు అనుకున్న కథ రాసుకుంటారండి, లేకపోతే వాళ్ళ ఇమేజ్కి కథ రాస్తారా మీరు? ఇమేజ్ని అసలు నేను ఇమేజ్ని బ్యాలెన్స్ చేయలేనండి. అలాంటి డైరెక్టర్ని కాదు ఫస్ట్. ఓకే. నేనేంటంటే ఇమేజ్ కంటే కూడా మంచి కథ, మంచి సినిమా గొప్పది అనుకుంటాను నేను. ఎందుకంటే వాళ్ళకున్న ఇమేజ్ కరెక్టే, కానీ ఆ ఇమేజ్ని ఈ కథలోకి నేను ఫిట్ చేయగలనా లేదా అనేది చూసుకుంటా. ఆడియన్స్ అంటే నేనే ఆడియన్స్ ఎక్కడో ఉండరు. నేను ఒక హీరోని నేను ఎలా చూడాలనుకుంటున్నానో అదే యాక్చువల్గా చూపిస్తా. అది యాక్చువల్గా ఆడియన్స్ ఎక్కువ మంది చూస్తారు, అలా చూడాలనుకుంటున్నారని నేను అనుకోవచ్చు. ఓకే. అలా అనుకుని నేను తీస్తా. అది కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. అది వేరే విషయం. మీ జడ్జిమెంట్ మీద మీరు రాసుకుంటారు కదా. మీద నేను ఎప్పుడో కథ అనుకున్నా, మహానుభావుడిది పాయింట్ 2012లో 13లోనే అనుకున్నా. ఒక క్లెన్లీనెస్ ఉన్నవాడు, ఓసిడి దీని మీద ఉన్నవాడు, మాస్కులు పెట్టుకుని తిరుగుతాడు, ఇది ఇట్లాగా. అసలు దాంట్లో ఆ సినిమాలో ఏంటంటే వైరస్ కూడా అనుకున్నా. ఒక వైరస్ వచ్చింది, కరోనా రాలే అప్పటికి. ఇంకా అదే ఎప్పుడు 2012 అంటుంటే ఒక వైరస్ వస్తే వాడి లవ్ స్టోరీ ఎంత ఇబ్బంది పడతాడని కూడా అనుకుని ఈ వైరస్లు ఇవన్నీ ఎవరికి తెలుసు, నార్మల్ వాళ్ళకి ఎవరికి తెలియదు కదా, ఈ క్యారెక్టర్ని విలేజ్కి తీసుకెళ్దాం, అక్కడ పండించచ్చు ఫన్ను అని చెప్పి దాని కథను మార్చా. ఓకే. అట్లా వైరస్ కి బదులు విలేజ్ని ఎంచుకున్నా. ఎందుకంటే కొంచెం శర్వాకి యాక్చువల్గా ఇంకా ఆడియన్స్ పెరగాలి, మాస్లోకి కూడా వెళ్ళాలి, అందరికీ తెలియాలి. శర్వా అంటే క్లాసు, అంటే ఓసిడి కాన్సెప్టే క్లాసు, ఇట్లా ఉంటది అనుకుని యాక్చువల్గా నేను దాన్ని స్పాన్ పెంచడం కోసం అట్లా చేశాను అనమాట. అది ఏంటంటే ఇమేజ్ ని ఇంకా ఎక్స్పాండ్ చేయడం, ఎన్హాన్స్ చేయడం. అవును. ఇప్పుడు మన సాయి ధర్మ తేజ్ ఉన్నాడు, ప్రతిరోజు పండుగ తీసే టైంకి తనకి యాక్చువల్గా బిఫోర్ చాలా తనకి కొన్ని ఫ్లాప్లు, కొన్ని యావరేజ్లు ఇలా వచ్చినాయి. చిత్రలహరితో తను మళ్ళీ పికప్ అయ్యాడు. దాని తర్వాత ప్రతిరోజు పండుగ చేస్తున్నాం. నాకేంటంటే మేము ఇంకా చిత్రలహరి రిలీజ్ అవ్వలేదు అప్పటికి. నాకు అసలు సినిమా కూడా ఎలా ఉంటుందో తెలీదు. తనతో నాకేంటంటే తనకేంటంటే ఒక బలబల మగాడవో లేకపోతే క్యారెక్టరైజేషన్ సినిమా చేద్దామా డార్లింగ్ అన్నాడు. అలాంటిది కూడా చేద్దామని తనతో చెప్పా. కానీ నాకేంటంటే తన సినిమా ఒక ఫ్యామిలీ అందరూ, లేడీస్ అందరూ వచ్చి చూసేలాగా. ఎందుకంటే బయట తేజు చాలా ఫ్యామిలీ పర్సన్. అంటే పక్కన మనుషులకి గౌరవించడం, అసిస్టెంట్లకు గౌరవించడం, హీరో అని ఎక్కడ ఇంత కూడా అహం కానీ ఏం లేదండి. అంటే నేను వర్క్ చేసిన హీరోలందరూ అలాంటి వాళ్ళే, గోల్డ్. నేను చెప్తున్నాను కదా, శర్వా కూడా నాకు ఎంత హెల్ప్ చేశాడో. మా ఫాదరు చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు అసలు చాలా హెల్ప్ చేశాడు నాకు. అసలు విజయవాడ రమేష్ హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు తనే చూసుకుని అంత బాగా చేశాడు అనమాట. వీళ్ళందరూ హ్యుమానిటీ గ్రౌండ్స్లో అసలు మామూలు వాళ్ళు కాదు వీళ్ళు. అవునండి. అలాగా తేజు కూడా నాకు తిను ఒక మంచి విషయాన్ని చెప్తే దీని ద్వారా బాగుంటుంది అనుకుని ప్రతిరోజు పండుగ పాయింట్ చెప్పాను. అదే చెప్పంగానే దానికి బాగా నచ్చి లేదు డార్లింగ్ చేద్దాం ఇది అని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఫిక్స్ అయ్యి, తను కూడా మా తాతగారు కూడా ఎలాగే ఉంటారు అని తను చాలా ఎమోషనల్గా ఆ జర్నీ చేసేవాళ్ళు. ఓకే. ఐడెంటిఫై చేసేవాళ్ళు. అట్లాగా అది ఇదైందనమాట. మరి నాని బలిబలే మగాడివై సినిమా మీరు చెప్పినప్పుడు, కథ చెప్పినప్పుడు వాట్ వాజ్ హిస్ ఇమీడియట్ రియాక్షన్? అసలు ఈ ఇమ్మీడియట్ ఏమీ లేదు, చేద్దామని ఫిక్స్ అయిపోయాడు అంతే. ఆయనకి అసలు ఫస్ట్ హాఫే చెప్పాను, సెకండ్ హాఫ్ చెప్పలా. ఓకే. నేను కొన్ని ఐడియాలు చెప్తాను ఉంటానండి, మీకు నచ్చితే పెట్టుకోండి, కొన్ని సరదాగా వాడు సాంగ్లో ఉంటే ఇలాగ మర్చిపోవచ్చు అని. ఆయన కూడా మంచి ఇంప్రవైజ్ బాగా చేస్తారు. ఓకే. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాడు కదా. డైరెక్షన్ అని కాకుండా యాక్టర్ ఎప్పుడు కూడా మన డైరెక్టర్ కథని ఇంకా ఎన్హాన్స్ చేసి లోపలికి వస్తే ఇంకా ఎన్హాన్స్ అవుద్ది. అవునండి.
అది యాక్చువల్గా నేను ఇదివరకు ఏంటంటే డైలాగులు చాటపారతల్లాగా రాసేసేవాడిని, ఎక్కువ రాసేవాడిని. దాన్ని ఇన్ని డైలాగులు అవసరం లేదని తను క్రిస్ప్ చేసేవాడు. ఓకే, క్రిస్ప్ చేసి యాక్చువల్గా మీరు డైలాగులు కరెక్ట్గా ఎడిట్ లాగా చేసుకోండి, లెంత్ మీకు అదొక్కటే లోపం అని నాకు చెప్పేవాడు. ఓకే, నాకు ఎప్పుడు అంతకుముందు మిడ్ రేంజ్ హీరోలతో మనం ప్రాపర్ సినిమా తీయలేదు కదా, నాకు అప్పుడు నాకు అనిపించేది ఇట్లాగా. నాకు ప్రతి హీరో దగ్గర కొంచెం నేర్చుకుంటూ ఇలా నేర్చుకుంటూ అలా నేర్చుకుంటూ నేను అందుకే పెద్ద హీరోతో చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నా, నేను కావాలని తీసుకున్నా. ఓకే, నేను ఏ హీరో దగ్గరికి వెళ్ళి కథ చెప్తానని ఇట్లా ట్రై చేయలే. అవునా? నన్ను అందరూ అడిగేవాళ్ళు పెద్ద హీరోలకి వెళ్ళొచ్చు కదా, ఇది అయిన తర్వాత వెళ్ళిపోవచ్చు కదా ఇలా. అలా కదా, అసలు ఫస్ట్ పెద్ద హీరో దగ్గరికి వెళ్ళిపోయి కంగారుగా అది ఫెయిల్ అయిపోతే మళ్ళీ వెనక్కి రావాలి. మనం అసలు ఫస్ట్ అవన్నీ ముందే చూసేద్దాం, మనం అన్ని రకాలు ఇక్కడే చేసేద్దాం, దాని తర్వాత వెళ్ళొచ్చులే అని అలా ఆగాను అనమాట. ఎందుకంటే బన్నీ హీజ్ మై క్లోజ్ ఫ్రెండ్, చాలాసార్లు అనుకున్నాం. అదే నాకు, ఎందుకంటే నాకు కొంత ఈ సర్కిల్తో కొంచెం ఎఫినిటీ ఎక్కువ ఉన్న మనిషిగా, అవును, బన్నీతో ఎందుకు చేయట్లేదు మారుతి గారు అన్నది నాకు ఒక డౌట్ ఎప్పుడు కూడా. పుష్ప బిఫోరే తనకు ఒక కథ చెప్పాను యాక్చువల్గా, ప్రతిరోజు పండుగ బిఫోర్. ఫస్ట్ హాఫ్ అసలు అదిరిపోయిందని అనుకున్నాం, అన్నీ అయినాయి. సెకండ్ హాఫ్ చెప్పే టైంలో అది రాసుకునే టైంలో తనకి సడన్గా సుకుమార్ రావటం, ఇంకా తను మళ్ళీ అటు బిజీగా ఉంటాడు. మళ్ళీ సుకుమార్లో డైరెక్టర్ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ ఇలా దూరకూడదు అనుకుని నాకు ఈ ప్రతిరోజు పండుగ పాయింట్ వచ్చింది. టక్మని నేను ఎక్కువ టైం వెయిట్ చేయను, అదొక ఇది. నాకు ఇది లేకపోతే ఇంకోటి టక్మని వెళ్ళిపోతూ ఉంటా. ఓకే, నేను ఖాళీగా ఉండలేక కోటరామకృష్ణ గారి టైప్, ఆయన అసలు ఎక్కడ గ్యాప్ ఇచ్చేవారు కాదు. నేను మళ్ళీ ఇది రాసేసుకుని మళ్ళీ తనకే వెళ్ళి చెప్పా ఈ పాయింట్ బాగుంది మారుతుంది ఇది అన్నాడు తను. ఆల్మోస్ట్ నా కథలో బన్నీకి పాయింట్స్ చిరంజీవి గారికి చెప్తూ ఉంటా. ఓకే, ఇన్ జనరల్ గా కూడా ప్రతిరోజు పండుగ చెప్పాను, బలబల్ మగడమే, అలా కొన్ని కథలు చెప్తుంటా. బన్నీతో ఎక్కువ చెప్తూ ఉంటా. బన్నీకి కలిసినప్పుడల్లా ఈ పాయింట్ నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుందని బౌన్స్ చేసేస్తా ఉంటా. అదే పడి ఉంటుంది కదా చెవిలో. అంటే చెప్పేటప్పుడు టక్మని ఒక ఐడియా ఏదో చెప్తాడు, ఇది బాగుంటది ఇది అలాగా అని. ఓకే, అది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు ఇందాక చెప్పిన దానిలోనే మీరు ఒక కథ చెప్పి ఫస్ట్ హాఫ్ చెప్పిన తర్వాత అది బాగుందని బన్నీ అన్న తర్వాత సడన్గా సుకుమార్ ప్రాజెక్టు పుష్ప టేక్ ఆఫ్ అయింది. అంటే మీరు చెప్పిన కథ కన్నా అది బెటర్ అనుకుని బన్నీ అటు పక్క వెళ్ళడం జరిగిందా, లేకపోతే మీరు కంప్లీట్గా చెప్పకపోవడం? కంప్లీట్గా చెప్పకపోవటం. ఓకే, నేను చెప్పలేదు. నేను సెకండ్ హాఫ్ చేయడానికి నాకు ఇంకా టైం కావాలి యాక్చువల్గా. ఓకే, ఆ టైము పెద్ద స్టార్ హీరోలు వెయిట్ చేయరు కదా. అవును కదా, ఒక పెద్ద డైరెక్టర్. అందులో అసలు సెకండ్ హాఫ్ ఎలా వస్తుందో తెలియదు. ఫస్ట్ అది బాగా వస్తే ఫస్ట్ హాఫ్ పండుతుంది. అవును, అది బాగా రాలేదనుకో మళ్ళీ వెయిట్ చేసిన టైం అంతా వేస్ట్ కదా. నాకు కూడా దాని మీద అంత కాన్ఫిడెన్స్ లేక నేను వదిలేసాను. ఓకే, నేను అది సెకండ్ హాఫ్ బాగా వస్తుందా రాదనే డౌట్లు, నాకు 2 వర్షన్స్ రాసి అది ఇంకా రావట్లేదని చెప్పి వదిలేసాను. ఇంకా కథ నా కథ అది తీయలేదు, ఇంకా పక్కన పడేసాను. ఎప్పుడైనా అలాగే చేయాలండి. బాగా ఫస్ట్ హాఫ్ వచ్చేసిందని షూటింగ్కి వెళ్ళిపోకూడదు. అన్ని బలిబలు మగాడవే అవ్వవు కదా. కొత్త పాయింట్ ఏదో తగులుతుంది ఒక్కోసారి. అవునండి, ఒక్కోసారి అసలు నరకం చూపించేస్తుంది. సెకండ్ హాఫ్ సెట్ అవ్వకుండా మీరు సినిమా షూటింగ్ కనుక వెళ్ళిపోయారంటే దొరికిపోయినట్టే. అసలు మనం ఎత్తుకున్న కాన్ఫ్లిక్ట్కి కన్క్లూజన్ ఏమో తెలియకుండా ముందు ఇది బాగుందని ఎక్కేస్తే మీకు ఎక్కువ సినిమాలు ఫెయిల్యూర్ కారణం సెకండ్ హాఫ్ క్లైమాక్స్ వెళ్ళేలా ఉంటుందని వేగ్గా అనుకుని వెళ్ళిపోతారంటారు. అలా కాదు, ఫిక్స్ అయ్యి చేస్తే ఫస్ట్ నుంచి ఆ ప్రాబ్లం మీద వర్క్ చేసుకుని అప్పుడు మీకు క్లైమాక్స్ ఏంటని ఏం చెప్పదలుచుకున్నామని రాసుకుని వెళ్తే చాలా క్లారిటీ ఉంటుంది. లేకపోతే సినిమా ఎడిటింగ్లు అప్పుడు ఇంకో 2 సీన్లు రాయాలని, ఇది పండట్లేదని, ఇప్పుడు ఇంకోటి ఏదో అని, ఈ రిపేర్లన్నీ ఎందుకు వస్తున్నాయి? దానికే పెద్ద షెడ్యూల్స్ అవుతాయి. రిపేర్ల వర్కే ఇప్పుడు అదేదో ముందే పడ్డాం అనుకోండి ఖాళీగా. అవును కదా, పేపర్ మీదే పోద్ది. అవును, పేపర్ మీద ఎడిటింగ్ కూడా చేసుకుని ఇదేమవుద్దంటే వాళ్ళ డేట్స్ ఖాళీ ఉన్నాయి, వీళ్ళ డేట్లు ఖాళీ ఉన్నాయి, ముందు మొదలెట్టేద్దాం, ఎలాగో ఒప్పుకున్నాడు కదా అని వెళ్తాం. అవును, వెళ్ళిన తర్వాత అమ్మ అసలు అక్కడి నుంచి నరకం కనపడుద్ది. అలాంటి పొరపాటు ఏం జరగలేదుగా మీ సినిమాల్లో? నా సినిమాల్లో, నా యావరేజ్ సినిమాల్లో అన్నిట్లోనూ జరిగింది. అవునా?
ఖచ్చితంగా ఇది ఇలా ఉంటుందని వెళ్తాం. ఈ రన్నింగ్లో ఇది కాదు ఇలా వెళ్తే బాగుంటుందని అనుకుంటాం. బాబు బంగారంకి అదే, కొత్త జంటకు అదే, శైలజారెడ్డికి అదే, పక్క కమర్షియల్కి అదే అనుకుని వేరేలాగా వెళ్ళినాయి. కానీ మంచి టైటిల్ అండి పక్కా కమర్షియల్. అవును, మంచి మాస్ టైటిల్. అసలు పేలిపోతుంది అనుకున్నారు అందరూ, కానీ అది మిస్ఫైర్ అయింది. అవునవును, పోన్లేండి, మంచిది మిస్ఫైర్ అవటం. అదేలేండి, అఫ్ కోర్స్ మీరు ఇందాక చెప్పినప్పుడు మీ ఫిలాసఫీ అది అయినప్పుడు అవును నథింగ్ డ్యామేజెస్ యూ అండి. అవును, సైకలాజికల్గా మహా అయితే ఫెయిల్ అయిన రోజు లేకపోతే ఇంకో రోజు ఆ ఒక్కరోజు కొంచెం ష్రింక్ అవుతామండి. అవును, దాని తర్వాత మళ్ళీ ఒక కొత్త పాయింట్ ఎంచుకున్న రోజు ఇంక ఎనర్జీ వచ్చేస్తుంది. ఎనర్జీ వచ్చేస్తుంది. అబ్బా ఈసారి అమ్మ భలే మంచి పాయింట్ అని. ఇప్పుడు మన వాళ్ళకి, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈ కథ డార్లింగ్ ఇది అని చెప్తా ఇది అదిరిపోద్దని, ఇది కొడతామని ఇట్లా ఫిక్స్ అవుతాం కదా. ఇక ఆ రోజు నుంచి ఎనర్జీ వచ్చేస్తుంది. కానీ ఫెయిల్యూర్తో పాటు ఎక్కువ రోజులు జర్నీ చేస్తాం చూడండి, ఆ సినిమాతో పాటు సైకలాజికల్గా అమ్మాయి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిపోద్దిరా బాబు, ఎప్పుడు వదిలేస్తుందిరా బాబు అనిపిస్తుంది.